కానీ వీళ్ళ తిక్కలు ఎలా ఉంటాయంటే ఈ భారత కాలం నాటి రాజులు అసలు మాత్రం మామూలు క్షత్రియుల్లో రాజుల్లో ఒక పద్ధతి ఏమిటంటే నేను మాట అన్నాను అంటాడు. ఆ మాట మీద నిలబడడం అనేది క్షత్రియులకి రాజులకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప గుణం అండి. వాళ్ళు ఆ క్షత్రియులు మొత్తంలో ఉంటుంది అది. మాట ఇచ్చాం పోతే 10 ఎకరాలు అంటాడు. అందుకే రాజకీయాల్లో రాజులు మాత్రమే ఉన్నప్పుడు, వ్యాపారాలు వయస్సులు మాత్రమే చేసినప్పుడు బాగుండేది నిజంగానే. మరొకరికి ఏమైనా బాధ కలిగించగా నాకు తెలియదు. వ్యాపారాలు వయస్సులు మాత్రమే చేసినప్పుడు, రాజకీయాల్లో రాజులు బాగా ఉన్నప్పుడు బాగుండేది. మీరు మాట తప్పరు. మాట ఇచ్చాం, అమరికి మాట ఇచ్చాం, ఎలా తప్పుతాం అంటారు. అంతే, 10 ఎకరాలు పోతే పోనీ అంటారు. ఇప్పుడు ధర్మరాజు అర్జునుడు క్షత్రియులు కదా, వీరికి ఇప్పుడు పట్టుకున్న పిచ్చి ఏమిటంటే కర్ణుని చంపడం కాదు. నా గాంధీవు ఆయనకి ఇమ్మన్న వాడు తల తెగ్గొడతానని నేను మాట అన్నా కాబట్టి ఆ ధర్మరాజుని చంపాలి ఇప్పుడు అర్జెంటుగా. అది ముఖ్యమా? పైగా ఇంకోటి అన్నాడు, అలా చెయ్యలేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే అగ్ని ప్రవేశం చేస్తాను. ఆవేశంలో ఏం మాట్లాడతారో తెలియదుగా ఎవరికైనా. అర్జునుడు అయినంత మామూలు ఆటో డ్రైవర్ అయినా అంతే. ఆవేశం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు. ఆవేశం లేకపోతే అంతా శుభ్రంగా శుక్లాంబరధరం విష్ణు చేసి అన్నం చేతులు భుజం అంటాం మనం. ఆవేశం వస్తే ఏమంటామో తెలియదు. ఈ ఆవేశంలో అర్జునుడు అన్న 2 మాటలు ఏమిటంటే, గాంధీవాన్ని ఎవరైనా ఇతరులకిమ్మని ఎవరైనా అంటే వారు ఎవరు అనేది చూడకుండా అతను తల తెగేస్తా అని ఒక ప్రతి మాట అన్నాడు. ఇదివరకే అన్నాడు, ఆ మాట గుర్తు చేశాడు. ఒకవేళ అలా చెయ్యలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు కృష్ణుడి పద్యంతో కృష్ణుడి మాటలతో ధర్మరాజు కొంచెం శాంతించి, పోన్లే కృష్ణ మీరు కష్టపడ్డారు, ఏదో కర్ణుడు నన్ను అవమానించడం వల్ల నేను అంత దుఃఖపడి అన్నాను కానీ అర్జునుడు పరాక్రమం నాకు తెలియదు అని కొంచెం శాంతించాడు. ఇప్పుడు ధర్మరాజు శాంతించాడు, బాగానే ఉంది. అర్జునుడికి వచ్చిన ధర్మ సందేహం ఏమిటంటే శంక, కృష్ణ ఆయన శాంతించవచ్చు కానీ నేను చంపుతానని అన్నాను కదా అన్నాడు. వీళ్ళు బంగారం కానీ ఈ మాట అంత ముఖ్యమా? మాట ముఖ్యమే. నా నోట వచ్చింది ఆ మాట అంటాడు. నేను గాంధీ ఇంకోటికి ఇమ్మన్నవాడు నేను చంపుతానని చెప్పాను, పరహత్య చేస్తానని చెప్పి చేయకుండా ఎలాగా? చేయకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పాను, అదే అలాగా అంటే కృష్ణుడు వెంటనే అంటాడు విచిత్రంగా, నేను చెబుతాను పరనింద పరహత్యతో సమానం. ఇతరులను నిందిస్తున్నా కూడా హత్య చేసినట్టే. నిజానికి నిందించడం హత్య కంటే ఎక్కువ. వాడు వినకపోతే పర్వాలేదు కానీ మనం తిట్టిన తిట్లన్నీ మన శత్రువులు వింటే సగం చచ్చిపోయేట్టే. అంత తిడతాం కదా, పైగా పరోక్షంలో గట్టిగా తిడతాం, ప్రత్యక్షంలో ఇంకా అనుమానం కానీ బాగా తిడతాం. ఆ తిట్లన్నీ నిజంగా వాడు వింటే సగం చచ్చిపోతాడండి. అంతే పరనింద పరహత్యతో సమానం. అందుకని ఓ పని చేయి, ధర్మరాజును తిట్టే కాసేపు నాటకం కోసం 2 పద్యాలు పాడు, జనం ఉంటారు. ధర్మరాజును తిట్టే, నువ్వేం అనదలుచుకుని పెద్దవాడు కారణం వల్ల అన్నగారి కారణం వల్ల అనలేకపోయావు అవన్నీ అని అంటే అప్పుడు అర్జునుడు పోనీ నిజమే, చంపడం కంటే ఇది తక్కువ పాపం కాబట్టి అంటాను, కానీ మరి నేను చచ్చిపోతానని చెప్పాను కదా, దాన్ని ఏం చేయాలంటాడు. ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం అంటాడు. అది కృష్ణుడు. ఈ 2 గుర్తుపెట్టుకుంటే కృష్ణ జీవితంలో మనం చాలా బాగుంటాం. పరనంద పరహత్యతో సమానం, ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం. అంచేత మీ అన్నగారిని తిట్టే, దానివల్ల ఆయన హత్య చేయకుండా తప్పించుకోవచ్చు. నువ్వు పొగుడుకో, ఇంతకంటే దోషం ఇంకోట్లేదు. అది ఆత్మహత్య అని మొదలుపెట్టు. నీ మూలమున కదా వనవాసము చేసి 12 ఏండ్లు, నీ మూలమున కదా అడుగా అనుకోకలు ఇచ్చి నేను మొత్తం శేషపద్యం పాడాడు. మాకందరికీ తెల్లరికట్ట 3:30 కాలక్షేపం ఇది చిన్నతనంలో. నీ మూలమున కదా, నీ మూలమున కదా. ఇప్పటికీ మా కుటుంబాల్లో ఏదైనా వస్తే నీ మూలమున కదా అంటాం. అది తిరుపతి వెంకటగోళ పద్యం అది.